అందరికీ నమస్కారం. నేను మీ సుజాత. పచ్చి రొయ్యలు చింత చిగురు కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. పచ్చి రొయ్యలు చింత చిగురు అనేది కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చింత చిగురుతో ఎక్కువగా మనం పప్పు చింత చిగురు ఎక్కువగా వండుతూ ఉంటారు. ఇంకా చింత చిగురుతో పచ్చడి కూడా చేస్తారు. కానీ ఇలా ఒకసారి పచ్చి రొయ్యలు కాంబినేషన్లో కర్రీ తయారు చేసి చూడండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇంకా చింత చిగురుతో ఏం చేయాలనుకున్న కర్రీ ఇలా పచ్చి రొయ్యలు కాంబినేషన్లోనే చేస్తారు. మా ఇంట్లో అయితే ఇది ఫేవరెట్ కర్రీ. ఇంకా అసలు మా వాళ్ళు ఇంకా సూపర్గా తినేస్తూ ఉంటారు. ఈ పచ్చిరొయ్యలు ముందుగా ఒక పావు కేజీ పచ్చిరొయ్యలు తీసుకున్నాను నేను. వీటిని శుభ్రంగా పొట్టంతా ఒలిచేయాలి. మధ్యలో పైన బ్లాక్గా ఈన్లా ఉంటుంది, అది తీసేయాలి. లేకపోతే కొంచెం పచ్చిరొయ్యలు అనేది ఇసుక అనిపించినట్టుగా అనిపిస్తుంది. అందువల్ల మొత్తం అంతా శుభ్రం చేసుకోవాలి. పచ్చిరొయ్యలు అనేవి కొంచెం బాగా ఫ్రెష్గా ఉంటే కనుక కొంచెం వేడి నీళ్ళు వేస్తే మనకి పైన పొట్టు అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం అన్ని పచ్చిరొయ్యలు కూడా శుభ్రం చేసేసుకుని 3 నుంచి 4 సార్లు బాగా కడిగి కొంచెం పసుపు సాల్ట్ వేస్తే నీచు వాసన అనేది పోతుంది కడిగేటప్పుడు. ఇదైతే ఒక 150 గ్రాములు చింతకూర. దీన్ని శుభ్రంగా కడిగేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 4 స్పూన్లు ఆయిల్ వేయండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మనం శుభ్రపరచుకున్న పచ్చిరొయ్యలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వేసేసి ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి, మనం మొత్తం వేగేటప్పుడు అందులోంచి వాటర్ అనేది వచ్చేస్తుంది కదా, ఈ వాటర్ అంతా కూడా మగ్గే వరకు ఒకసారి బాగా వేగనివ్వాలి. అవి బాగా వేగిన తర్వాత పక్కకు తీసేసి మనం అదే ఆయిల్లో చింతకూర కూడా వేసి వేపుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. చూడండి, మరీ మెత్తగా కాకుండా మొరుంగా ఇలా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. మనం నూనెలో వేయించిన చింతకూర ఉంది కదా, అది కూడా దాన్ని ఒకసారి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసి మనం ఈ పేస్ట్ అనేది, మసాలా పేస్ట్ ఉంది కదా, ఇదంతా కూడా ఒకసారి బాగా వేగనివ్వాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి. వెల్లుల్లిపాయ, జీలకర్ర ఒక 2 ఉల్లిపాయలు, అంటే ఫస్ట్ వెల్లుల్లిపాయ, జీలకర్ర ముందు పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి ఇలా మరుంగా పేస్ట్ చేసిన తర్వాత కొద్దిగా 2 స్పూన్లు కారం, కొద్దిగా పసుపు వేసుకోవాలి. అంటే 2 చిటికలు పసుపు అయితే సరిపోతుంది. ఇదంతా వేసి బాగా కలపండి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేపుకున్న పచ్చిరొయ్యలు ఉన్నాయి కదా, ఈ పచ్చిరొయ్యలు కూడా వేసేసి బాగా వేగనివ్వాలి. ఇలా మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. పైన మూత పెట్టి ఒక మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. సాల్ట్ అయితే నేను ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి 10 నిమిషాల తర్వాత ఇలా మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా చింతకూర, వేపేసిన చింతకూరని ఇలాగా ఒకసారి కొంచెం బరగ్గా పట్టాను, అంటే మెత్తగా కాకుండా. ఈ పేస్ట్ అంతటినీ కూడా ఈ పచ్చిరొయ్యలు మసాలాలో వేసి ఒకసారి బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ అయితే నేను ఒక పావు లీటర్ వాటర్ వేసాను, గ్లాస్ వాటరు. ఈ వాటర్ వేసేసి ఒకసారి బాగా కలిపి ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ అనేది సరిపోకపోతే వేసుకోండి, మ్యాక్సిమం సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. చూడండి, మొత్తం ఆల్మోస్ట్ సగం వాటర్ అనేది అయిపోయింది, ఎగిరిపోయింది. ఇప్పుడు ఒకసారి కర్రీ అంతా కూడా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టండి. మనకి మీడియం ఫ్లేమ్ మీద కర్రీ అనేది ఉడకడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, అంటే మాడు అనేది పట్టకుండా. ఈ పచ్చడి కూడా బాగా ఉడుకుతుంది. ఈ పులుపు అంతా కూడా ఈ పచ్చడికి పట్టడం వల్ల టేస్ట్ అనేది అదిరిపోతుంది. ఇలా కర్రీ అనేది బాగా దగ్గరకు వస్తే కర్రీ అనేది చాలా బాగుంటుంది. మ్యాక్సిమం 80% కుక్ అయిపోయింది కర్రీ. ఇంకొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఇలా బాగా దగ్గరికి రానిస్తే కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఇది చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వెంటనే అయిపోతుంది కర్రీ, భోజనాలకు తొందరగా వచ్చేస్తారు. చూడండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి కర్రీ అయితే నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.
సుజాత కుక్ ఫైల్ అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ చూసారా, మొత్తం ఒక ప్లేట్లో ఇలా ఒక బౌల్లో తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది, ఇంకా మనం చపాతీలోకి కూడా తినచ్చు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కర్రీ అయితే సూపర్, ఇంకా రైస్లో అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మా అమ్మాయికి అయితే మరి చాలా ఇష్టం కర్రీ. ఈ కర్రీ ఒకటి ఉంటే చాలు, ఇంకా పెరుగు ఇంకేం అవసరం లేదు వేరే, ఇంకా అంత టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.